ఊకోండి ఊకోండి నేనే తింటా ఊకోండి అక్క వస్తుంది ఇప్పుడు వచ్చినాక తిందాము నీ పేరు ఏం పేరు ఇంకా పేరు పెట్టలేదా పొద్దుటి సంది ఏమన్నా తిన్నావా పొట్టకు ఊకో ఊకో నేనే తింటాగాను ఊకో నిన్ను నీ పెయ్యి అంతా ముండ్లే ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడు ముండ్లు మింగినావు నువ్వు ఆగో మావాడు చేపలతో ముచ్చట పెడుతుండు ఏం కొంటే చేతలు ఇవన్నీ అవి ఏమన్నా మనసులు అనుకుంటుండా ఈడు సుడిగాలి వచ్చినప్పుడు మంచిగా చెల్లరకెళ్ళి ఇట్లా చుట్టూ తిరుగుకుంటే గాలిలోకి పోయి ఆన పడ్డప్పుడు మా ఇంటి మీద పడితే ఏమవుతుండే బకెట్లు పెట్టి పట్టుకుంటుంటే మంచిగా పైసలు పెట్టి కొనుడు తప్పుతుండే నాకు ఓరు వారి ఏం చేస్తున్నావురా చేపలతోని సోపతి చేస్తున్నావా ఇది జర దొడ్డుగుండి ట్రై చేసుకోవాలి ఇదేమో జర బక్కగా ఉన్నది ఇదాన్ని పులుసు పెట్టుకోవాలి ఒక్కొక్కటి అర్ధ కిలో మీద కిలో దాకుంటాయి అక్క జల్దీనే రా ట్రై చేసుకుందాము నేను పొద్దుటి సంది ఏం తినలే కడుపు అంతా జోలగా ఉన్నది మస్తు తినాలి జల్దీ రా పొయ్యి రాజేతు గాని రాజేస్తారా అట్లనే అప్పాల పుల్ల కాల్సి వాత పెడితేనంటే అప్పుడు అంటూ ఉస్సు ఉస్సని నీకు చేపలెక్కడిరా నాయన పొద్దుగాల ఇంటికి వెళ్ళి ఫోన్ చేసిందాక ఏం చేస్తున్నావు రా మంచిగున్నావా తింటున్నావా అంటే తింటున్నా నాయన ఉడుకుడుకు పోవాలా మామిడికాయ తొక్కేసుకొని తింటున్నా అన్న అనటకాల ఈ పదగనాడు కూడా ఏంటిరా ఇవాళ మిరిగాము చేపలతోనే తినాలి అంటానన్నాడు అందుకే నేను అర్థమేంటున్నా 500 ఎత్తుకపోయి 2 కిలోలు తెచ్చిన మార్కెట్లోకి పోయి అమ్మో పైసలు ఎత్తుకపోయిండీడు నిన్ను బొంద పెట్టగదరా నేను చెప్పినా నీ గొంకరమ్మని ఓ అక్క ఇవాళ అసలుకే మురిగాం తిర్తిమంటే నీకే తలుగుతాయి ఆపస్లా ఊరంతా వండుక తింటుండ్రు మస్తు ఆసన వస్తున్నది తమ్మి పొద్దుగాలనే పోయి చేప మంది వేసుకొచ్చుకున్నావు కదరా మళ్ళా ఇదేంది అది పానమున్న చేప అక్క గుటుక్కున మింగాలి గుడ్లు ఆడియాలి ఇదేమో దొడ్డు చేప కాల్చుకొని కమ్మగా నమ్ములుకుంటా తినాలి కడుపు నింతది నీకు ఒకటి ఎట్లా సరిపోతుందిరా బోగానే కాలవుతుంది నీ పొత్తేమన్నా చిన్న ఉన్నదే ఏవు కాకను లేక 2 కిలోల చేపలు తెచ్చుకుంటే పుట్టెడు మాటలు అంటున్నావు తీసినాస్తానావు నువ్వు ఏం తిననియవు ఏమన్నా మాట అంటే చాలు అలాగనే అలుగుతాడు తిన్నావు కానీ బుడ్డ పరకలు తెచ్చుకుంటే కాదా అవి అగ్గుంటాయి కదరా బుడ్డ పరకలు తెచ్చుకుంటే ఎవరి ముక్కలు పెట్టుకోవాలి ఏ మూలకు చాలుతాయక్క తింటే పొట్ట నిండాలి పిక్క టంగు ఉండాలి అట్లనే అగడగడ తింటావంటే అందులో ముండ్లు ఉంటాయి తాత కుత్కెళ్ళితే అప్పుడు తెలుస్తుంది ఇగరంతా ఈత కట్టినట్టే చేపకి ఈత నేర్పనిపోయింది అన్నట్టున్నాను నీ కథ ముండ్ల అని నీకేస్తా మెత్తటివన్నీ నేను తింటా గాయంతరేలోరా నాకు అబ్బా నీ అసొంటి తమ్ముడు పైసలు పెట్టినా దొరకర్రా నీ అసొంటి అక్క కూడా దొరకదు కానీ జల్దినరా ఈగల మీద చేపలాలుతున్నాయి ఇడ కొట్టి చేతులు గుంజి పారవుతున్నాయి నీ బూకరోడా ఆగరాదురా పానం ఆగుతలేదా ఏమో చేపలను మొత్తుకుంటున్నావు ఏ ఊక అక్క కోదండ రామ్ సారే చెప్పిండు మీరు గమనాడు చేపలు తినమంతా అని అవును సత్తి మన పండగలన్నీ ప్రకృతితోని ముడిపడి ఉంటాయి అందుకే అట్లా చెప్పిండు ఈ ఒక్క చేపలు ఏ మూలకైతే అక్క ఇంత కోడి చికెన్ ఇంత మేకమాటను తెచ్చుకుందాము చేపలే ఎందుకు తినాలి మళ్ళా అట్లా కాదురా బాబు రోని కార్తె అయిపోయింది కదా ఇయ్యాలటి సంది మృగశిర కార్తె అంటే ఆనలు పడతాయి ఇక ఏడాదంతా మంచిగుంటుందని ఒక నమ్మిక ఒక్క దినం తింటేనే ఏడాదంతా పానం మంచిగా ఉంటున్నారు కదా ఇక దినం తిందామక్క బతికిన దినాలు పానం మంచిగా ఉంటది అక్క ఒక మడుము ధనాలు తెచ్చి దంచి పొడి చేసి పెడతాక దంచుతావురా దంచుతావు నిన్ను 2 దంచుతానంటే చక్కగా అవుతావు ఏడాదంతా తింటాడట అట్లా ఏడాదంతా తింటే నువ్వు నేను చేసే కొలువు పైసలు సరిపోవిడా మనం దినం కొలువు చేసేది బతకనికనే కదా అక్క బతకాలంటే దినం తినాలి పోయేటప్పుడు ఏమన్నా నీళ్ళ చేపలు కోడి చికెన్ వెనక కట్టుకపోతాం మూట నీస్ పండగలంటే మంచిగా యాద పెట్టుకుంటావురా కానీ సత్తి నీకు వచ్చే పిల్లవలో గాని నీకు వండి పెట్టలేక వచ్చినతోనే పడుతుంది ఇప్పుడు పిల్ల ముచ్చట ఎందుకు అక్క ఇగో ఈ చేపలు చూస్తున్నాయి నీకోసానికి నోరు తెరుచుకొని జల్దినరా వచ్చేటప్పుడు ఫర్బాకరలో దుక్కునామలా 1/4 కిలో చింతపండు తీసుకురా కమ్మ ఉంటది పులుసులకు అవు మరి నీకు అంటి పెట్టడానికి నేను జీతం దాన్ని కదా అంటి పెడతీ మీరేంది అట్లా చూస్తుండ్రు మీరు మీ ఇంట్లో కూడా చేపల కూర వండుకున్నారు కదా నాకు ఆశ వస్తుంది నాకు చేపలు అంటే మస్తు ఇష్టము మీ కూరలో చింతపండు అంటే మీకు ఇష్టమా ఆశ వస్తున్నది ఫోటో బేడ పెట్టిందో మా అక్క ఇంత జల్లాలే తెచ్చి